హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి నిషిందంటే అన్నదాతలు ఉన్నారు, పితృపక్షాల సందర్భంగా అన్నదాతలు ఉన్నారు. జయంత్ రెడ్డి, పద్మ అనేవాళ్ళు అన్నదానం చేయించినారు. ఎవరి పేర్ల అంటే వచ్చేసిందే శారదమ్మ అండ్ లేట్స్ వెంకట నరసింహారెడ్డి, వీళ్ళ ఇద్దరి పేర్ల అన్నదానం చేసినారు. వచ్చేసిందే పితృపక్షాలు అన్నదానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మన ఆశ్రమానికి అన్నదానం చేసినారు. అవ్వతాతలకు అందరికీ నాన్ వెజ్ పెడతా ఉన్నాము. నాన్ వెజ్ పెట్టమని చెప్పి నాన్ వెజ్ పెడతా ఉన్నాము. ఫ్రెండ్స్, జయంత్ వచ్చేసి చాలా సంతోషంగా ఉంది నువ్వు అన్నదానం చేసిండేది. పితృపక్షాల సందర్భంగా చేసిన దానికి పితృదేవతల ఆశీర్వాదము, శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదము ఎల్లప్పుడూ వాళ్ళకి 100 ఏళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు, యావుదే దోషం ఉంటేను పితృదోషం ఉంటేను అది నివారించాలని చెప్పేసి మేము శ్రీకృష్ణ భగవాన్ దగ్గర వేడుకుంటున్నాము. ఇప్పుడు అన్నదానం ఏమేమి చేసినామో అని చెప్పి చూస్తుంటాంట. జయంతు చూడు ఏమేమి అన్నదానం చేపించినాము అనేసి. ఉడుకుడుకు ముద్ద, చికెన్ సాంబారు, ఎగ్గు, మటన్ సాంబారు, వైట్ రైసు, ఎర్రగడ్డల ఆనియన్సు, బాదుషా స్వీట్ పెట్టేస్తావా, జ్యూసు, కూల్ డ్రింక్స్, జ్యూస్ బిందు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అత్తమ్మ భోజనం అంతా వడ్డించేసారండి. ఇప్పుడు ఒక్కొరినిగా నేను వెళ్ళి అడుగుతాను. అంతకుముందు అన్నదాత చెప్పేద్దామండి. జయంత్ రెడ్డి అండ్ పద్మ వాళ్ళకి అన్నదాత చెప్తాం. ఇప్పుడు చూడండి. అన్నదాత అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. జయంతు అండ్ పద్మావళికి, జయంత్ రెడ్డి అండ్ పద్మావళికి శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతలు 100 ఏళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు ఇచ్చి నిన్ను 100 ఏళ్ళు చల్లగా కాపాడాలని మేము వేడుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవాన్ కూడా వేడుకుంటున్నాము. అమ్మ వాళ్ళకి ఆశీర్వాదం ఏంటమ్మా. జయంత్ రెడ్డి పద్మకి. జయంత్ రెడ్డి పద్మమ్మ. తాత జయంత్ రెడ్డి గారు, పద్మ గారు, అవ్వాతాతలు అయితే మిమ్మల్ని ఆశీర్వదించారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలనేసి అందరం ఆశీర్వదించామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి అత్తమ్మ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణే సదాపూర్ణే. పితృపక్షాల సందర్భంగా జయంత్ రెడ్డి గారు అలాగే పద్మ గారు అయితే మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి. జయంతు అండ్ పద్మ గారు మా ఆశ్రమానికి అన్నదానం చేసినాక చాలా సంతోషంగా ఉందమో. అవ్వతాతలంతా తృప్తిగా ఫోన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవ్వాతాతలు అయితే భోజనం చేస్తున్నారండి. అవ్వాతాతలు కాస్త భోజనం చేసిన తర్వాత అయితే అడుగుదామండి ఏం వడ్డించేయండాము అనేసి. థ్యాంక్ యూ జయంత్ రెడ్డి గారు, పద్మ గారు. పితృపక్షం సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేసినందుకు. అలాగే ఇంకా జ్యూస్ కూడా బిందు ఉందండి, అది ఇవ్వలేదు, ఇంకా అది ఇస్తాము. ఇంకా వచ్చేసి జయంత్ రెడ్డి గారు వచ్చేసి అన్నదానం చేయండి వచ్చేసి శారదమ్మ గారు అలాగే వెంకట నరసింహారెడ్డి గారండి. పితృదేవతల ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి ఈరోజు అన్నదానం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి జయంత్ రెడ్డి గారు. మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. అలాగే అవ్వాతాతలు కూడా మీ పేరు పైన టవల్ అయితే ఇచ్చారండి. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. వస్త్రదానం చేయడం చాలా మంచిది. మీ పేరు పైన అయితే వస్త్రదానం చేసామండి టీ టైంలో. లక్ష్మమ్మ మీరు చెప్పండి. లక్ష్మమ్మ. ఉడుకుడుకు అన్నము, చికెన్ చారు, సంగటి, పెరుగన్నము, ఈరుಳ್ಳಿ, చికెన్, మటన్, రసము, ఆపలు, ఆకు, స్వీట్, ఇది తాగేది బిందు అండి.
బిందుని ఇచ్చిండారు అమ్మోళ్ళు అంతా తింటా ఉన్నాం సరే తింటా ఉన్నాము అమ్మోళ్ళు అంతా వడ్డించిండారు సరే కొడుకుని అవ్వ తాతలు అందరూ తృప్తిగా భోజనం చేస్తున్నారండి. తాత వెళ్తా రైస్ వేయించుకోలేదు తాత తాతకి ముద్దంటే చాలా ఇష్టం అండి. తాత మటన్ సారు తాత చికెన్ సారు తాత బాదుషా తాత ఆపిల్ రసం అంతా పెట్టిండారయ్యా మా అమ్మ ఇంటికి భోజనం చేస్తా ఉండమ్మయ్యా తాత. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. ముద్ద చికెన్ మసాలా స్వీట్ చికెన్ ఎల్లగడ్డలు తాంబూలము యాపిల్ మటన్ చెప్తావా? మటన్ చెప్పలేదా? చెప్తావా? సరే సుమ. ఇంకా నాగవేనక్కైతే అందరికీ బిందు ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. మరొక్కసారి జయంత్ రెడ్డి గారికి పద్మ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మన ఆశ్రమం తరపున మన అవ్వాతాతల తరపున మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.